Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. And a harvest of righteousness is sown in peace by those who make peace. James chapter 3 verses 18. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన యాకోబు దేవుని యొక్క మాటలను గురించి, ఆత్మీయ ఫలమును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని దేవుడు వాక్యం బోధిస్తుంది. చూడండి, నీతి ఫలము అనగా మనలో ఎటువంటి పాపము కానీ ఎటువంటి దోషాలు లేకుండా యథార్థంగా జీవించడం. దేవుడు ఏ రీతిగా నీతిమంతుడయ్యాడో అదే రీతిగా మనము కూడా నీతిమంతులంగా ఉంటూ ఆ యొక్క నీతి ఫలమును మనం కలిగి ఉంటే సమాధానమును కలిగి ఉంటాం. మనం ఇతరులతో మనం మంచిగా మాట్లాడినప్పుడు మనం సమాధానంతో ఉంటాం. ఒకరి పట్ల ఒకరికి ఏమవుతుందంటే సమాధానం ఉంటుంది. మనము నీతిగా జీవిస్తే ఆ యొక్క నీతి ఫలం ఏమవుతుందంటే వాటి యొక్క విత్తనం మనం నాటబడితే ఆ విత్తనం ఏమవుతుందంటే చిగురిస్తుంది అనమాట. అంటే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎదుగుదల పొందుతుంది. అవి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థిరత్వాన్ని కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డగా జీవిస్తే దేవుడు ఆయన యొక్క కృపా కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచుతాడు. కనుక దేవుడు శక్తి సామర్థ్యములు కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. కనుక మనం నీతిగా జీవిస్తూ మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చుకుంటూ నీతిగా యథార్థంగా బ్రతికి మంచి మార్గంలో మంచి ఆలోచనలు కలిగి చెడు సావాసాల నుంచి చెడు తలంపులన్నిటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగి నిజమైన నీతి ఫలమును మనము కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు సమాధానమందు విత్తబడాలని దేవుడు ఈ వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీతి ఫలము ద్వారా మాలో నీతిని కలిగి ఉండడానికి నీ కృప చూపించిన ప్రభువా, సమాధానమును నీతి ఫలము అనే ఈ యొక్క మంచి మాటల ద్వారా మా హృదయాన్ని ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల చేయండి. ఒకరి పట్ల ఒకరికి సమాధానం ద్వారా ఎత్తబడిన విత్తనం మంచిగా పెంచడానికి నీ కృపా కాపుదలు దయచేయమని కోరుతూ నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.